శ్రీహరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో చాలా వేగంగా కూడా వైరల్ అవుతున్నాయి. గతంలో మీరు ఇంతకుముందు చూపించినట్టు గతంలో వైఎస్ జగన్ 2019కి ముందు ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సు ఎలా వస్తుంది, అదేవిధంగా ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలా, అదేవిధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం సమయంలో ఈగలు దొలుతున్నారు, అక్కడికే ప్రయాణికులు ఎవరు రావడం లేదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నాయి. క్రెడిట్ చోరీ అంటూ చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసిన ఏదైతే బ్లేమ్ గేమ్ ఉందో ఇప్పుడు చివరికి ఆయన మెడకే చుట్టుకుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టులు ఒక ఎక్స్లో ఒక పోస్టు చేసింది. ఇదంతా కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చిన ఘనత అంతా కూడా జగనన్నకే దక్కుతుంది, అంతా ఆయన క్రెడిటే అని చెప్పి కూడా ఒక పోస్ట్ చేశారు. అదేవిధంగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టు ఈ వీడియోలు రెండింటినీ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు. నువ్వు అంతకుముందు చేసిన కామెంట్లు ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 130 కేసుల్ని భోగాపురం ఎయిర్పోర్ట్ మీద అక్కడ రైతులు వేస్తే భూసేకరణకు సంబంధించి జగనే వాటిల్ని పరిష్కరించారు అని చెప్పి ఆ క్రెడిట్ అంతా జగన్ అన్నదే. ఫస్ట్ ఫ్లైట్ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగటం అన్నది కూడా జగన్ క్రెడిటే అని చెప్పి ఎక్స్లో పోస్ట్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మరొక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రాకి సంబంధించి ప్రధానమైన అంశాలన్నీ కూడా తెర మీదకు వస్తున్నాయి. కింద అన్ని నెగిటివ్ కామెంట్లలో ఉత్తరాంధ్రాకి రైల్వే డివిజన్ కూడా మీరే తీసుకొచ్చారా, ఉత్తరాంధ్రాకి గూగుల్ అదానీ డేటా సెంటర్ 80,000 కోట్లతో మీరే తీసుకొచ్చారా, అదేవిధంగా ఉత్తరాంధ్రాకి రిలయన్స్ డేటా సెంటర్ మీరే తీసుకొచ్చారా కాపులుప్పాడులో. దీంతోపాటు ఉత్తరాంధ్రాకి సంబంధించి అక్కడున్న 2019 నుంచి 2024 వరకు అక్కడున్న సాఫ్ట్వేర్ పరిశ్రమలన్నింటినీ కూడా వెళ్ళగొట్టారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి మీరు అక్కడ విశాఖపట్నంలో ఋషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ మీరు ఒక ప్యాలెస్ నిర్మించుకోవటం మినహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి మీరు ఏం చేశారు అని చెప్పి కూడా నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు మరో కీలకమైన అంశం ఏంటంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక ఏమిటంటే శ్రీహరి, వాళ్ళకి రైల్వే డివిజన్ కావాలి అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం మణిహారంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జిఎస్డిపి తీసుకొచ్చే సిటీ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం. అక్కడ పోర్టుతో పాటు షిప్ యార్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు అక్కడ పలు పరిశ్రమలు ఉన్నాయి, మెడ్ సిటీ ఉంది, తర్వాత అనేక పరిశ్రమలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, తర్వాత నేవీకి పెద్ద కీలకమైన స్థావరం అది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో మీరు ఏం చేశారు, ఏం అభివృద్ధి చేశారు అని కూడా ప్రజలు నిలదీస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో రైల్వే జోన్ కావాలి, ఎందుకంటే ఆ విశాఖపట్నం ఎప్పుడూ కూడా రైల్వే పరంగా కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కూడా అక్కడ ప్రజలు భారీ ఉద్యమాన్ని చేశారు, సంవత్సరాల తరబడి కూడా ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి అధికారంలోకి వచ్చాక ఆ రైల్వే జోన్కి వచ్చింది. అంతకుముందు రైల్వే జోన్కి ఇచ్చిన ల్యాండ్ను కూడా వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా ఆర్సెల్ఆర్ మిట్టల్ అనకాపల్లిలో ప్లాంట్ కానీ లేకపోతే అనేక పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదృష్టవశాత్తు ఉత్తరాంధ్రకు సంబంధించిన బిడ్డే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో అనుమతులు కూడా తొందరగా తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి చాలా సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. ఈ సాంకేతిక అనుమతులన్నింటినీ కూడా తీసుకురావటంలో ఆయనతో పాటు రామ్మోహన్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషించారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ దింసానిత్యానికి ఉత్తరాంధ్ర సంస్కృతికి మంత్రముగ్ధుడు కావటమే కాకుండా వెళ్లే సమయంలో లోకేష్ను భుజం తట్టి ప్రశంసించారు. నువ్వు బాగా పనిచేస్తున్నావు లోకేష్, శాబాష్, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించు అని చెప్పి చెప్పటమే కాకుండా భుజం తట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఈ దింసానృత్యం అంతా ఆమె అరేంజ్ చేశారు అని చెప్పి కంగ్రాట్స్ అని చెప్పి మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మనం చూసాం, వేదిక వద్ద అందరినీ పలకరించడం అన్నీ చూసాం. కానీ లోకేష్తో కూడా ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం, ఆయన్ని భుజం తట్టడం లేదా ఆయన చేస్తున్న దాన్ని ప్రస్తావించడం ఇవన్నీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఏ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ప్రస్తావన చేశారనుకోవచ్చు. శ్రీహరి, లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఆయన హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఈ 2 పోర్ట్ఫోలియోస్ కూడా ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు రాష్ట్ర క్యాబినెట్లో. అయితే ఆయన ఐటీ మంత్రిగా ఉండటంతో అక్కడ విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్ రావటం, అంతకుముందు
గూగుల్ అదానీ డేటా సెంటర్ రావటం, ఇవి రెండూ కూడా ముఖ్యమైన ప్రధానమంత్రి దృష్టిని తీసుకొచ్చాయి. ఎందుకు అని అంటే గూగుల్ అదానీ డేటా సెంటర్ అక్కడికి తీసుకురావడంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI కావడంతో దానికి సంబంధించిన కొన్ని రూల్స్ని, కొన్ని నిబంధనలను కూడా సడలించాల్సి వచ్చింది. ఆ సమయంలో లోకేష్ ప్రధాని మోడీని కలిసినప్పుడు తప్పనిసరిగా మీకు ఇంత పరిశ్రమ వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ పని చేస్తాను అని చెప్పడంతో పాటు దానికి సంబంధించిన నిబంధనలను కూడా సడలించారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ అదానీ డేటా సెంటర్ రావడంతో పాటు ఎప్పుడైతే ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో ఆ వెంటనే రిలయన్స్ డేటా సెంటర్ వచ్చింది. ఇంకా అనేక డేటా సెంటర్లు కూడా వచ్చాయి. పైగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా అక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించిన అనేక ఇండస్ట్రీస్ కూడా అక్కడ తమ బ్రాంచీలను ఓపెన్ చేస్తూ ఉన్నాయి. దీంతో పాటు అంతకుముందు విశాఖపట్నంలోనే మీకు గుర్తుండి ఉంటుంది, అంతర్జాతీయంగా యోగా డే జరిగింది. ఆ యోగా డే కూడా అద్భుతంగా సక్సెస్ అయింది. ఈ యోగా డే జరిగిన సమయంలో ఇది మొత్తాన్ని కూడా అప్పుడు లోకేష్ కోఆర్డినేట్ చేశారు. అదేవిధంగా ఈ యోగా డేకి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మధ్య కూడా ఈ గూగుల్ అండ్ అదానీ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్తో పాటు పలు డేటా సెంటర్లు రావటం, అనకాపల్లిలో ArcelorMittal స్టీల్ ప్లాంట్ రావటం, ఇవన్నీ కూడా లోకేష్ స్వయంగా చొరవ తీసుకున్నారు అనేది ప్రధాని మోడీకి బ్రీఫ్ చేశారు ఎవరు. అదే విధంగా ఈరోజు అక్కడ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఆ ప్రోగ్రాం మొత్తానికి కూడా కన్వీనర్గా లోకేష్ ఉన్నారు. ఈ లోకేష్ ఇదంతా కూడా ఈ దింసా నృత్యం ఇవన్నీ కూడా సహజంగానే 13,000 మంది గిరిజన కళాకారులు ఒక చోట చేరి ప్రధానమంత్రికి స్వాగతం పలకటం అనేది చాలా అద్భుతమైన సన్నివేశం. అందువలన దాన్ని చూసి సహజంగా ప్రధాని కాదు, ఆయన ఆ స్థానంలో ఎవరున్నా కూడా డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతారు, మంత్రముగ్ధులను చేస్తారు. పైగా ఆదివాసీలు ఆ నృత్యం, దింసా నృత్యం అనేది వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన కళ. ఆ కళని అక్కడ ప్రదర్శించడం, ఆయనకు స్వాగతం పలకటం అనేది ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఇన్స్పైర్ చేసింది. ఈ పరిణామాలన్నీ ఎక్కడ యోగా డే దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జరిగిన పరిణామాలు. ఈరోజు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమై ఢిల్లీ వెళ్లే లోపే ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే, గిరిజన సంస్కృతి అయిన దింసా నృత్యం నన్ను మంత్రముగ్ధులను చేసింది. ఇది వాళ్ళ ప్రతీక, వాళ్ళ కళ, అద్భుతమైన కళా నృత్యం నా మనసును దోచింది అని చెప్పటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆతిథ్యానికి నేను భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా మర్చిపోను అని చెప్పి ఆయన చెప్పారు. పైగా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఈ దింసా నృత్యం యాడ్ అవటంతో ఇది చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వెళ్లే సమయంలో లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆయన భుజం తట్టి మరీ లోకేష్ను ప్రశంసించడంతో పాటు మీరు బాగా పనిచేస్తున్నారు, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించండి, శభాష్ లోకేష్ అంటూ కూడా భుజం తట్టారు. అదేవిధంగా అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంజారాణిని కూడా కంగ్రాట్స్ అంటూ కూడా ప్రశంసించారు. అంటే మొత్తంగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇది మాత్రం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం మాత్రం మంచి జోషు నింపింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మంచి కిక్ ఇచ్చింది. ఈ సమయంలోనే ఈ క్రెడిట్ చోరీ అనే తెర మీదకు రావటం, వైసీపీ నేతలు ఈ విధంగా పోస్టులు పెట్టడం అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైన పరిణామం అయినప్పటికీ కూడా నెటిజన్లు చాలా నెగిటివ్గా కామెంట్లు పెట్టడం అనేది కూడా ఆ పార్టీకి షాకును గురి చేసిందని చెప్పవచ్చు. శ్రీహరి, ఇదే విషయాన్ని కూడా తెలుగుదేశం నేతలు కూడా ఇవాళ మనం మాట్లాడిన వాళ్ళు అక్కడ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మినహా అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా పరోక్షంగా జగన్ ఉద్దేశించి కీలకమైన కామెంట్స్ చేశారు. ఎర్రబస్సు రాని చోటకి ఎయిర్ బస్సు ఎలా వచ్చిందో చూపించాం, ఎర్రబస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎలా వచ్చిందో చూపించాం, ఎర్రబస్సు రాని చోటికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలా వచ్చాడో చూపించామని పరోక్షంగా జగన్ పేరు ఎత్తకపోయినప్పటికీ సవాల్ చేశారు అని అంటే చేసి చూపించారు. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చింది అనేది కూడా కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. శ్రీహరి, రైట్ మీరు ఒక్కసారి లైన్లో ఉండండి. సో మన శ్రీనివాస్ కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం తర్వాత